న్యూస్ 21 తెలుగుకి స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. శ్రీకాళహస్తి ఆలయంలో ప్రదోష నంది సేవ, అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు. స్వర్ణాంధ్ర విజన్ 2047 లో బ్యాంకులు భాగస్వామ్యం కోరిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. చిలుకూరు బాలాజీ దేవస్థానం ప్రధాన అర్చకులు రంగరాజన్కు ఫోన్లో పరామర్శించిన సీఎం రేవంత్ రెడ్డి. మెగా హీరోలు మాట్లాడే ముందు వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలి, కించపరిచేలా వ్యాఖ్యలు చేయటం సరికాదన్న ఎర్రగొండపాలెం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే తాటిపత్రి చంద్రశేఖర్. శ్రీకాళహస్తి ఆలయంలో ప్రదోష నంది సేవా ఉత్సవం నిర్వహించారు. ఉమామహేశ్వరుల ఉత్సవమూర్తులను ప్రదోష నందిపై ఉంచి ప్రాకారోత్సవం భక్తుల శివనామ స్మరణ నడుమ వైభవంగా నిర్వహించారు. ఆలయంలోని స్వామివారి ఆలయం వద్ద ప్రదోష నంది మూర్తిపై ఉమామహేశ్వరుల ఉత్సవమూర్తులను కొలువు తెచ్చి విశేష అలంకారాలు చేసి విశేష పూజలు జరిపారు. కార్యక్రమంలోని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రేపటికి కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 నెలలు అవుతోందని, గడిచిన 5 ఏళ్లలో వైసీపీ పరిపాలనను ప్రజలు తిరస్కరించారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మనపై విశ్వాసం ఉంచి భారీ మద్దతు ఇచ్చారని, ప్రతిసారి ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడల్లా ఏదో ఒక సవాల్ ఉంటుందని తెలిపారు సీఎం చంద్రబాబు. డిపార్ట్మెంట్ లో ఇంటిగ్రేషన్ గానీ, ఎఫెక్టివ్ కోఆర్డినేషన్ గానీ, దాన్ని ఎగ్జిక్యూషన్ చేయాల్సిన బాధ్యత మన మీద అందరి మీద ఉంది. వన్స్ ఇన్ 3 months కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టుకుంటున్నాం. అదే సమయంలో వేరియస్ టైమ్స్ వన్స్ ఇన్ 20 days or 10 days క్యాబినెట్ మీటింగ్స్ పెట్టుకుంటున్నాం. అజెండా ఇవన్నీ చేస్తున్నాం. డిపార్ట్మెంట్స్ అన్ని రివ్యూ చేస్తున్నాం. అప్పుడప్పుడు కాంప్రహెన్సివ్ సమీక్షలు కూడా చేసుకుంటూ అందరం కూడా ఎఫెక్టివ్గా
ఒక కోహెసివ్గా ముందుకు పోవడానికి ఇలాంటి కార్యక్రమాలు మనకు వస్తాయి. ఈ బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్, ఐ కెన్ సే ఇట్ ఈస్ అ బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్ అండ్ రీఓరియంటింగ్ అవర్ సెల్స్. ఏం చేయబోతాం క్లారిటీ రావడానికి సమావేశం పెట్టుకున్నాం. 8 నెలలుగా ఎగ్జాక్ట్గా నేను ఎవ్రీ అవర్ క్యాలిక్యులేట్ చేసుకుంటున్నాను. బై టుమారో 12వ తారీఖు నేను ప్రమాణ స్వీకారం చేసి 8 months అవుతుంది. కొత్త గవర్నమెంట్ వచ్చి 8 months అవుతుంది. ఇచ్చిన తీర్పు కూడా మీరు చూస్తే ఒక హిస్టారికల్ మ్యాండేట్ ఇచ్చారు. ఇటీవల కాలంలో ఎప్పుడు కూడా ఇలాంటి మ్యాండేట్ రాలేదు. 93% స్ట్రైక్ రేట్. 93% స్ట్రైక్ రేట్ వచ్చిందంటే ఇక్కడుండే ఆల్ ఆఫ్ అస్ ఇంక్లూడింగ్ సెక్రటరీస్ గడిచిన 5 సంవత్సరాల పరిపాలన ప్రజలు యాక్సెప్ట్ చేయలేదు. అందుకనే టోటల్గా రిజెక్ట్ చేసి మళ్ళీ ఒక న్యూ హోప్స్ పెట్టుకొని ముందుకు వచ్చే పరిస్థితికి వచ్చారు. అయితే డిఫరెంట్ టైమ్స్ డిఫరెంట్ ఛాలెంజెస్ ఉన్నాయి, కానీ ఇన్ని ఛాలెంజెస్ ఎప్పుడూ రాలేదు. ఒక పక్కన మొరేల్ ఆఫ్ ది ఆఫీసర్స్, ఇంకో పక్క సమ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ ఆర్ డీఫంక్ట్, సమ్ ఆఫ్ ది ప్రోగ్రామ్స్ ఆర్ డీరైల్డ్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఎప్పుడు కూడా సెంటర్ స్టేట్ రెండు కూడా 3 గవర్నమెంట్లు ఉంటాయి. లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్. సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ ప్రోగ్రామ్స్ వాళ్ళు కన్సీవ్ చేస్తారు, స్టేట్ గవర్నమెంట్ మన ప్రోగ్రామ్స్ చేస్తాం, సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ అనుసంధానం చేసుకుంటాం. దగ్గర 90 సెంట్రలీ స్పాన్సర్ స్కీమ్స్ ఉంటే టోటల్గా అన్నీ కూడా డిఫంక్ట్ అయిపోయినాయి. ఫండ్స్ డైవర్ట్ చేసే పరిస్థితికి వచ్చారు. వీటన్నింటిపైన మనం ఒక 7 వైట్ పేపర్స్ అన్ని పబ్లిసైజ్ చేశాం. పబ్లిక్ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఒకసారి పనిష్ చేశాం, మీరు వచ్చారు, మొత్తం సరిచేస్తారనే ఉద్దేశంతో మీకు మ్యాండేట్ ఇచ్చామనే అభిప్రాయంతో ఉంటారు. అది ఉన్నప్పుడు మనం ఎక్స్ట్రా ఎఫర్ట్స్ పెట్టాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ప్రఖ్యాత చిలుకూరు బాలాజీ దేవస్థానం ప్రధాన అర్చకులు రంగరాజన్ ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోన్ లో పరామర్శించారు. రంగరాజన్ పై కొందరు దుండగులు దాడికి పాల్పడిన ఘటన నేపథ్యంలో ముఖ్యమంత్రి ఫోన్ లో మాట్లాడారు. ఇలాంటి దాడులను సహించేది లేదని, దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు. నమస్తే సార్. నమస్తే సార్. క్షేమంగా ఉన్నాము, మీరందరూ కూడా క్షేమంగా ఉండాలి. ఇది ఒక చెప్పడం ఏం సార్, మీరు ఉన్నారు, రక్షిస్తున్నారు, పోలీసు వ్యవస్థ బ్రహ్మాండంగా పనిచేస్తున్నది. మాకేమైందంటే ఇట్ ఈస్ అ షాకింగ్ థింగ్ సార్ ఫర్ మీ. ఇమాజిన్ సార్, ఇమాజిన్ నా స్వయం సెన్సెస్కి రావడానికే చాలాసేపు పట్టింది సార్. అండ్ దెన్ ఐ హ్యాడ్ టు రికవర్ అండ్ దెన్ వీ టుక్ దట్ ఇనిషియేటివ్. తర్వాత పోలీస్ అయితే ఎక్సలెంట్గా దే హావ్ టేకన్ ఇట్ అప్. అండ్ ఇది ఒక నెట్వర్క్ని సార్. You need not worry. Sir, I will take stringent action. Thank you, sir. ఏదైనా ఉంటే కూడా ఇమ్మీడియట్ గా మా ఎమ్మెల్యే గారికి చెప్పంపినా చేసిన సార్. నేను ఇమ్మీడియట్ గా చెప్తాను. కమిషనర్ గారికి కూడా నేను ఇన్స్ట్రక్షన్ ఇస్తాను. థ్యాంక్ యూ సార్. ఈ విల్ లుక్ ఆఫ్టర్ ఏం సమస్య ఉన్నా ఏదైనా ఉన్నా చేస్తారు. ఏం ఇది ప్రెజర్ తీసుకోవాల్సిన అవసరం లేదు. స్వామివారి యొక్క ఆశీర్వాదంతోనే మీరు ఆ రోజు పాదయాత్ర వెళ్తూ ఉండగా ఆశీర్వాదం పొందారు. అవును సార్, అవును అవును సార్, అవును సార్, అవును సార్. రండి సార్, రండి. స్వామివారు జాగ్రత్తగా ఉండండి. ఏదైనా విషయం ఉంటే ప్రభుత్వం మీకు పూర్తిగా సహకారంగా ఉంటారు. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే సార్. ఓకే నమస్తే. నమస్తే. మెగా హీరోలు మాట్లాడే ముందు వాస్తవాలు తెలుసుకోవాలని, మాట్లాడే భాష మార్చుకోవాలని అన్నారు ఎర్రగొండపాలెం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే తాటిపత్తి చంద్రశేఖర్. సినిమా ఫంక్షన్లలో వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్ మరియు నాయకులను కించపరిచే వ్యాఖ్యలు చేయటం సరికాదన్నారు. పార్టీని పదే పదే కించపరిచేలా మాట్లాడడం అన్నది మంచి పద్ధతి కాదని హితవు పలికారు. సినిమా ఇండస్ట్రీలోని కొంతమంది పెద్దలు
సినిమాల నుంచి రాజకీయాలకు వచ్చినటువంటి కొంతమంది వ్యక్తులు సినిమా ఫంక్షన్స్లో అటెండ్ అయ్యి మాట్లాడేటప్పుడు వారి వ్యాఖ్యలు చాలా బాధ్యతగా హుందాగా ఉండేటటువంటి విధంగా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ మధ్యకాలంలో మన పవన్ కళ్యాణ్ గారు, నిన్న చరణ్ గారు, రీసెంట్ తాజాగా చిరంజీవి గారు మెగా కాంపౌండ్ వాళ్ళ నుంచి వచ్చినటువంటి కొంతమంది హీరోలు అనేక సినిమా కార్యక్రమాల్లో వాళ్ళు అటెండ్ అయినప్పుడు వారి యొక్క భాష చాలా జూచాకరంగా ఉంటుంది. పరోక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కించపరిచేలాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని ఎమ్మెల్యేలని, మంత్రుల్ని, గతంలో పనిచేసినటువంటి నాయకుల్ని, మా అధినాయకుడిని కించపరిచే విధంగా వారి యొక్క వ్యాఖ్యలు ఉంటున్నాయి. వాటిని వారు కాకపోయినా పక్కవారు చేస్తున్నా గానీ వారిని ఆపకుండా ఇంకా ప్రోత్సహిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇది సినిమా ఇండస్ట్రీకి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి తీసుకొచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ అనేది అందరి యొక్క కలయిక, కొందరి కోసం పెట్టినటువంటి ఇండస్ట్రీ కాదది. సినిమా ఇండస్ట్రీ ఈ విషయం మీద జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం ఉంది. ఇంటర్నల్ గా చర్చించుకోవాల్సినటువంటి అవసరం అంతకంటే ఉంది. ఎందుకంటే ఒకరి కడుపు మంట కోసం, ఒకరి రాజకీయ స్వప్రయోజనం కోసం, కేవలం మెగా కాంపౌండ్ వాళ్ళ నుంచి వచ్చినటువంటి హీరోల స్వప్రయోజనం కోసం వారు 1,32,00,000 మంది ఓట్లు వేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కించపరుస్తూ పదే పదే మాట్లాడడం అనేది ఇది ఒక మంచి పద్ధతి కాదు. దీనికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. ఇది ఇండస్ట్రీలో నుంచి వచ్చినటువంటి పెద్దలు కూడా ఈ మధ్య కాలంలో చాలా మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి కూడా వారి వ్యాఖ్యల్ని చూసినట్లయితే చాలా దిగజారి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది ఖచ్చితంగా దీన్ని సవరించుకోకపోతే చాలా పెద్ద ఇబ్బంది జరిగేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే సినిమాలో ఎమోషన్స్ ని మీరు చూపించినట్టే పార్టీలో ఉన్నటువంటి మాలాంటి స్వాభిమానం కలిగినటువంటి నాయకులకు కూడా ఎమోషన్ ఉంటుంది. మా నాయకుడి కోసం మేము నిలబడతాం. కాబట్టి మీరు మాట్లాడేటటువంటి మాటలు హుందాగా లేకపోతే తగిన మూల్యం మీరు చెల్లించుకుంటారు. ఇది సినిమా ఇండస్ట్రీని దగా చేస్తున్నటువంటి వారిని కొంతమంది ఈ సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి పెద్దలు కూడా గ్రహించాలి. ఇది కొంతమంది కోసం ఇండస్ట్రీ అన్నట్టుగా వారు మాట్లాడుతున్నటువంటి విధానాన్ని కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా 40 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి చాలా మంది సినిమా ఇండస్ట్రీ నుంచి రాజకీయంలోకి వచ్చారు. సినిమా నేపథ్యం ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎవ్వరూ కూడా ఈ రకంగా దిగజారి మాట్లాడలే. చాలా మంది మంత్రులయ్యారు, ముఖ్యమంత్రులయ్యారు. కానీ మిగిలినటువంటి పార్టీల్ని ఈ విధంగా కించపరిచే విధంగా సినిమా స్టేజ్ల మీద మాట్లాడలేదు. రాజకీయ వేదికల మీద ఎలాగో మాట్లాడుకుంటాం, మళ్ళీ సినిమా ఇండస్ట్రీని కూడా దీనికి వాడేసి లాగేసి ఉపయోగించుకుందాం అనేటటువంటి కొంతమంది వ్యక్తుల నుంచి సినిమా ఇండస్ట్రీ దూరంగా ఉండాలి. ముఖ్యంగా మెగా హీరోలకు కూడా చెప్తున్నాం, మీరు సినిమా నుంచి ఎదిగిన తర్వాత మెగా హీరోలుగా మీరు పరిణితి చెందారు. మీరు సినిమా ఇండస్ట్రీకి మెగా హీరోలుగా ఉండాలనే మేము కోరుకుంటున్నాం. మీరు ఈ మధ్య చేసేటటువంటి కార్యక్రమాల ద్వారా సినిమా ఇండస్ట్రీకి దగా హీరోలుగా మారుతున్నారు. ఈ పందాన్ని మార్చుకోవాలి. మెగా హీరోలు కాస్త దగా హీరోలుగా మారటం అనేది మంచి పద్ధతి కాదు. అది ఇండస్ట్రీకి మంచిది కాదు, మీకు మంచిది కాదు, ఈ సమాజానికి మంచిది కాదని హితవు పలుకుతూ మీ యొక్క పందాన్ని మార్చుకోవాల్సిందిగా ఒక ఎమ్మెల్యేగా, మీరు గొర్రెలు అన్నటువంటి 11 మందిలో ఒక వ్యక్తిగా మాట్లాడుతున్నాను. థ్యాంక్ యూ. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశం నిర్వహించారు. రాష్ట్ర సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో పలు బ్యాంకుల ప్రతినిధులు పాల్గొన్నారు. స్వర్ణాంధ్ర విజన్ 2047 ప్రయాణంలో బ్యాంకులు భాగస్వాములు కావాలన్నారు. హార్టికల్చర్, ప్రకృతి వ్యవసాయానికి బ్యాంకులు మద్దతుగా నిలవాలని బ్యాంకర్లను సూచించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. మధ్యప్రదేశ్ లో ఓ గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. సిమెంట్ లోడుతో వెళుతున్న గూడ్స్ రైలు 3 వ్యాగన్లు కట్నీ జంక్షన్ వద్ద పట్టాలు తప్పడంతో పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం అయితే జరగలేదు.
ఏజెన్సీ ప్రాంతాలలో 2 రోజుల పాటు బంద్ ప్రకటించారు. ఆదివాసీ నాయకులు 1/75 యాక్ట్ పరిరక్షించాలని డిమాండ్తో ఆదివాసీ నాయకులు పిలుపు మేరకు ఈ బంద్ చేపట్టారు. దీంతో భారీగా భద్రతా బలగాలు మోహరించాయి. ఎక్కడికక్కడ టూరిజం స్పాట్లు మూతపడ్డాయి. మినీ బస్సును లారీ ఢీకొట్టిన ఘటనలో ఏపీకి చెందిన 7గురు మృతి చెందారు. మహాకుంభమేళ నుంచి తిరిగి వస్తూ ఉండగా ఈ ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మహాకుంభమేళ నుంచి తిరిగి వస్తూ NH30పై మధ్యప్రదేశ్లోని జబల్పూర్ జిల్లా సిహు వద్ద వీరు ప్రయాణిస్తున్నటువంటి మినీ బస్సును లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో 7గురు అక్కడికక్కడే మృతి చెందగా మరికొందరికి గాయాలైనట్లుగా తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. యాదగిరిగుట్ట అనుబంధ ఆలయమైన పాతగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి తిరు కళ్యాణ మహోత్సవాన్ని కన్నుల పండువగా నిర్వహించారు. రాత్రి 8 గంటలకు ప్రారంభమైన కళ్యాణ మహోత్సవం సుమారు 2 గంటల పాటు సాగింది. స్వామివారిని పెళ్లి కొడుకుగా ముస్తాబు చేసి గజవాహనంపై ఊరేగిస్తూ కళ్యాణ మండపానికి తీసుకువచ్చారు. అనంతరం కళ్యాణ మండపంలో స్వామి అమ్మవార్లను ఆదిష్టింపచేసి కళ్యాణ ఘటాన్ని నిర్వహించారు. ప్రభుత్వం తరపున కలెక్టర్ హనుమంతరావు, యాదగిరిగుట్ట దేవస్థానం తరపున చైర్మన్ నరసింహమూర్తి, ఈవో భాస్కర్ రావు స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు అందజేశారు. అనంతరం మహామంత్ర పుష్ప పఠనం, చతుర్వేద పారాయణాలు, మంగళ వాయిద్యాల నడుమ మంగళ్య ధారణ తంతును పూర్తి చేశారు. అనంతరం స్వామి అమ్మవార్లకు ఆలయ అర్చకులు, వేద పండితులు కలిసి తలంబ్రాలు వేడుకను జరిపించారు. స్వామివారి కళ్యాణాన్ని చూసేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలి రావడంతో నమో నారసింహ, జై నారసింహ, గోవింద నామస్మరణతో ఆలయ పరిసరాలు మార్మోగాయి. నవవస్త్రద్వయం దధ్యామో నంద్యాల జిల్లా అహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకున్న హీరో సాయి ధరమ్ తేజ్. శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారికి సాయి దుర్గా తేజ్ తో ప్రత్యేక పూజలు నిర్వహించిన వేద పండితులు. దర్శన అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి అర్చకులు కిడంబి మధుసూదన్ పాల్గొన్నటువంటి ఆళ్లగడ్డ జనసేన ఇన్ఛార్జ్ మైలేరి మల్లయ్య, జనసేన నాయకులు. గజ్వేల్లో శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి వార్షికోత్సవం. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని శ్రీ రేణుకా ఎల్లమ్మ వార్షికోత్సవం మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తూ ఉండగా సోమవారం అభిషేకం, హోమం, కుంకుమార్చనలు కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఎల్లమ్మ తల్లి ఆలయ సముదాయంలోని మహిళలతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొనగా అమ్మవారి నామస్మరణతో మార్మోగింది. పెద్ద సంఖ్యలో తరలి వచ్చినటువంటి భక్తులకు గౌడ సంఘం ఆధ్వర్యంలో తీర్థ ప్రసాదాలతో పాటుగా మహా అన్నప్రసాదం అందజేశారు ఎమ్మెల్సీ యాదవరెడ్డి. ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ రాజమౌళి మాట్లాడుతూ అమ్మ దయ ఉంటే అంత మంచి జరుగుతుందని గత బీఆర్ఎస్ ప్రభుత్వం గౌడ సంఘం కోసం ఎన్నో సంక్షేమ పథకాలను అందించిన ఈ సందర్భంగా గుర్తు చేశారు. గజ్వేల్ గౌడ సంఘం అధ్యక్షులు లింగాగారి రాజాగౌడ్, రాజశేఖర్ శర్మ పంతులు మాట్లాడుతూ గ్రామ దేవతలను పూజిస్తే అంతా మంచి జరుగుతుందని, రేణుకా ఎల్లమ్మ తల్లి ఆశీర్వాదంతో అందరూ బాగుండాలని స్పష్టం చేశారు. ముఖ్యంగా లోక కళ్యాణార్థమే ప్రతి ఏటా జాతర మహోత్సవాలు, వార్షికోత్సవ సంబరాలు నిర్వహిస్తూ ఉన్నట్లుగా వివరించారు. ఈ కార్యక్రమాల్లోని గౌడ సంఘం కమిటీ సభ్యులు పంజాల గణేష్ గౌడ్, సింగీతం అశోక్ గౌడ్, జంగం శ్రీనివాస్ గౌడ్, జంగం
బలరాం గౌడ్, తాళ్ల నాగరాజు గౌడ్, పంజాల రాజు, మల్లయ్య గౌడ్, అబ్కారి సుధాకర్ గౌడ్, జంగం వెంకట్ గౌడ్, పంజాల రాజు గౌడ్, బాలయ్య గారి స్వామి గౌడ్, అంకూర్ గారి భూమా గౌడ్, సత్యనారాయణ గౌడ్, మల్లికార్జున గౌడ్, బబ్బూరి స్వామి గౌడ్, సంగుపల్లి నర్సింహులు గౌడ్, నక్క రేగొండ గౌడ్, మురళీ గౌడ్, పంజాల శంకర్ గౌడ్, రాయపోల్ దుర్గాప్రసాద్ గౌడ్, సంగుపల్లి తిరుపతి గౌడ్, భోర్జా నర్సా గౌడ్. మన గజవెల్లి పట్టణంలో అత్యంత సుందరంగా ఎంతోమంది దాతల సంపూర్ణ సహకారం చేత ఈ గజవెల్లిలో పురవీధులలో ప్రాచీనటువంటి దిగ్గజవెల్లి కులదేవత గ్రామదేవతల యొక్క సమీపాలలో ఇక్కడ శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమాన్ని సద్గురుదేవులు మాధవానంద సరస్వతి స్వామి వారి సంపూర్ణ అనుగ్రహ ఆశీస్సుల చేత శ్రీమఠం పీఠాధిపతులు శ్రీ మధుసూదనానంద సరస్వతి స్వామి వారి కార్యక్రమముల చేత గంగవరం నారాయణ శర్మ గారి యాజ్ఞిక నేతృత్వంలో 6 సంవత్సరాల క్రితం ఇక్కడ అమ్మవారిని చక్కగా ప్రతిష్టా కార్యక్రమాన్ని గావించుకోవడం జరిగింది. ఈరోజు 6వ వార్షికోత్సవ కార్యక్రమం వైభవంగా అమ్మవారు కోరిన కోరికలకు బంగారు కల్పవల్లిగా ఈ గజవెల్లిలో అమ్మ యొక్క అనుగ్రహంతో ఎవరు ఏ సమయంలో వారి యొక్క ఆపదలను అమ్మవారికి విన్నవించుకొని మొక్కు. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలోని పోషమ్మ గుడికి ఆనుకొని ఉన్న ఎల్లమ్మ దేవాలయం యొక్క 6వ వార్షికోత్సవం సందర్భంగా గౌడ సోదరుల ఆధ్వర్యంలో పెద్ద మొత్తంలో ఈరోజు బ్రహ్మాండంగా వార్షికోత్సవం నిర్వహించుకోవడం జరిగింది. చాలా సంతోషం. కొద్ది అనతి కాలంలోనే వాళ్ళ ప్రతి గౌడ కుటుంబం కూడా దీనికి అన్ని విధాలు సహకరించి పుర ప్రముఖుల సహకారంతో కూడా ఈరోజు ఈ పట్టణంలో ఇంత మంచి దేవాలయాన్ని నిర్మించడంతో పాటు దీన్ని ప్రతి సంవత్సరం కూడా బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఎలాగైతే గత 6 సంవత్సరాలలో ఎల్లమ్మ తల్లి దీవెనలు అటు గౌడ సోదర కుటుంబాలకు ఇటు ప్రజలకు తెలంగాణ ప్రజలకు మరీ ముఖ్యంగా గజ్వేల్ మున్సిపల్ ప్రజలకు ఉన్నట్టు రాబోయే రోజులు కూడా ఆ తల్లి అందరినీ మంచిగా చూడాలని అందరికీ శుభం కలగాలని కోరుకుంటూ ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన గౌడ సంఘ సభ్యులకు గౌడ కుటుంబ సోదరులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధి సర్వే నంబర్ 334 ప్రభుత్వ స్థలంలో అక్రమ నిర్మాణాలు కూల్చివేతలు ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి నిర్మించిన కట్టడాలను భారీ పోలీసుల బందోబస్తు మధ్య జేసీబీ సహాయంతో కూల్చివేశారు. కూల్చివేతలను తొలగించకుండా స్థానికంగా ఉన్న కాంగ్రెస్ నాయకులు కోరటంతో రెవెన్యూ అధికారులు కూల్చివేతలను నిలిపివేశారు. ఈ నిర్మాణాలన్నీ కూడా ఎంఆర్ఓ ఫుల్ సింగ్ ఉన్న సమయంలోనే జరిగినట్లుగా తెలుస్తోంది. కమర్షియల్ వాటిని ఇప్పుడు కూల్చివేస్తామని 2 రోజుల సమయం ఇస్తామని ఎంఆర్ఓ ఫుల్ సింగ్ చెప్పడం గమనార్హం. పార్టీ నాకు అవసరం లేదు. వాళ్ళు కూడా ఒక పద్ధతిగా గతంలో కూడా మాజీ లీడర్లు కాబట్టి ఇక్కడ లోకల్ లీడర్లు కాబట్టి నేను ఊపుకుంటున్నా. అర్థమైందా? వాళ్ళ ఆలోచన ప్రకారం ఏమంటారంటే ఇక్కడ లేని వాళ్ళు ఉన్నారు, ఈ లేని వాళ్ళందరూ కూడా వాళ్ళు బతకలేని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు సార్, వీళ్ళకి వదిలిపెట్టాను, టైం ఇవ్వండి అంటారు. నేను 2 రోజులు టైం ఇస్తాను. 2 రోజుల్లో వాళ్ళు ఖాళీ చేయకపోతే మళ్ళీ మనం కొట్టేస్తాం. అది కూడా ఇల్లీగల్ ఏమనేది మన రిపోర్ట్ ఉన్నది. ఒక 5 ఇండ్లు తప్ప మిగతా అన్ని ఇల్లీగల్ కట్టిరు ఇక్కడ కంప్లీట్గా. ఇప్పటికి 10 సార్లు కొడుతున్నాం, ప్రతిసారి ఆపుతున్నారు, ప్రతిసారి అబ్స్ట్రక్షన్. ఇక నువ్వేం చేయమంటే సిఏ గారు, నేను ఇక్కడ అబ్స్ట్రక్షన్ చేసే వాళ్ళు ఇక్కడ నుండి చేసిన దాంట్లో నేను బైండ్ ఓవర్ చేస్తా, కేసులు పెడతా. ఆ కేసులు ఇమీడియట్గా వాళ్ళని తీసుకొని పోయి మీరు యాజ్ పర్ రూల్ కేసులు పెట్టండి. ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. శ్రీకాళహస్తి ఆలయంలో ప్రదోష నంది సేవ, అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు. స్వర్ణాంధ్ర విజన్ 2047లో బ్యాంకులు భాగస్వామ్యం కోరిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. చిలుకూరు బాలాజీ దేవస్థానం ప్రధాన అర్చకులు రంగరాజన్కు ఫోన్లో పరామర్శించిన సీఎం రేవంత్ రెడ్డి. మెగా హీరోలు మాట్లాడే ముందు వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలి, కించపరిచేలా వ్యాఖ్యలు చేయటం సరికాదన్న ఎర్రగొండపాలెం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే తాటిపత్రి చంద్రశేఖర్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి న్యూస్.